హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్య ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం 8వ తరగతికి సంబంధించిన తెలుగు పాఠ్యాంశంలోని బండారి బసవన్న అనే పాఠ్యాంశాన్ని చూద్దాం. కవి ఎవరు, అతని యొక్క రచనలు ఏంటి, అదేవిధంగా ఇతివృత్తం ప్రక్రియ గురించి డీటెయిల్గా చూసుకుందాం. చూడండి, 8వ తరగతికి సంబంధించింది నవవసంతం 3 బండారి. అందులో పాఠ్యభాగం వచ్చేసి బండారి బసవన్న. బండారి బసవన్న ఒక పాఠ్యభాగం యొక్క కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. ఎవరు? బండారి బసవన్న యొక్క కవి పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ వచ్చేసి నేపథ్యం వచ్చేసి బసవన్న ఔదార్య బుద్ధిని, అంటే ఎట్లా అంటే బండారి బసవన్న ఈ బసవన్న యొక్క ఔదార్య బుద్ధిని తెలియజేయడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ బసవన్న అనే వ్యక్తి ఏం చేశారంటే బిజ్జల కులంలో దండనాయకుడిగా ఉంటాడు. ఆ దండనాయకుడిగా ఉన్నప్పుడు ఒక జంగమయ్య వచ్చి కొంత ధనం కావాలని అడగడం జరుగుతుంది. ఆ ధనం కావాలని అడిగినప్పుడు అతని యొక్క సపర్యాలు తీసుకోవాలంటే నాకు నాణాలు ఇవ్వాలని అడిగినప్పుడు ఈ బసవన్న ఏం చేస్తారంటే అతని యొక్క కోశాగారం నుండి కొన్ని నాణాలు తీసి ఆ జంగమయ్యకి ఇస్తాడు. ఆ జంగమయ్యకి ఇస్తే ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు చూసి ఈ నాణాలు బసవన్నకి ఆ రాజుకి ఏం చెప్తారంటే ఈ బసవన్న బిజ్జలుడికి రాజద్రోహం చేసిండని కంప్లైంట్ ఇస్తాడు. ఆ రాజద్రోహం చేస్తే అది యొక్క చేసిన విధానం అనేది అది ఎలా ఉంది, దాని యొక్క వివరణ అనేది ఈ పాఠ్యభాగంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అది పాఠ్యభాగం యొక్క నేపథ్యం. అంటే బిజ్జల కొలువులో బసవన్న దండనాయకుడు. ఎవరి కొలువులో? బిజ్జల కొలువులో బసవన్న దండనాయకుడు. ఇది బిట్టు ప్రకారం. మనకు అంత స్టోరీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. బిజ్జల కొలువులో దండనాయకుడు ఎవరు? బసవన్న. ఈ బసవన్న యొక్క ఔదార్య బుద్ధిని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం. ఇతివృత్తం ఏంటంటే భక్తి తత్పరత. ఇతివృత్తం ఏంటిది? భక్తి తత్పరత. నెక్స్ట్ వచ్చేసి ప్రక్రియ. ద్విపద. ప్రక్రియ ఏంటిది? ద్విపద. మరి ద్విపద అంటే ఏంటిది? ద్విపద అంటే దేశీ కవితా ప్రక్రియకు చెందినది. ద్విపద అనేది దేశీ కవితా ప్రక్రియకు చెందింది. ఈ ద్విపద అనేది ఎలా ఉంటుందంటే రెండేసి పాదాల చొప్పున మాత్ర గణాలతో సాగే రచన. అంటే ఏంటంటే ద్విపద అనేది దేశీ కవిత ప్రక్రియకు చెందినది. ఇందులో ఉన్న పాయింట్స్ ద్విపదకు సంబంధించిన ఒక 3 పాయింట్లు ఉన్నాయి. దేశీ కవిత ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ వచ్చేసి రెండేసి పాదాల చొప్పున మాత్రా గణాలతో సాగే రచన. నెక్స్ట్ వచ్చేసి మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఏమంటాం? మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ఏమంటాం? ద్విపద కావ్యం అంటాం. అదేవిధంగా దేశీ కవితా ప్రక్రియ చెందింది. రెండేసి పాదాల చొప్పున మాతృగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటాం. ఇది ప్రక్రియ. ఒకసారి 3 ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. బండారి బసవన్న. బసవన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం మనం? బసవన్న అంటే ఎద్దును బసవన్న అనుకుంటాం. ఏమంటాం? ఎద్దును బసవన్న అంటాం అనుకోండి. జస్ట్ అట్లా గుర్తుంచుకోవడానికి. ఈ ఎద్దుకు అపోజిట్ ఏంటిది? ఆవు అనుకోండి. ఏంటిది? ఆవు. ఎద్దు, ఆవు అనుకోండి. ఈ ఆవు ఏం చేస్తా అంటే మనకి ఏమిస్తుంది? పాలు ఇస్తుంది. ఏమిస్తుంది? పాలు. బసవన్న అంటే ఎద్దు అనగానే ఆవు గుర్తు రావాలి. ఈ ఆవు ఏం చేస్తుంది? మనకు పాలు ఇస్తుంది. అట్లా గుర్తుంచుకోండి. బసవన్న అంటే పాలు, అంటే బసవన్న అంటే ఎద్దు, ఆవు మనకు పాలు ఇస్తుంది. సో పాల్కురికి సోమనాథుడు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది యొక్క ఇతివృత్తం ఎలా గుర్తించాలంటే ఈ ఆవు అని వాడు గుర్తుంచుకోండి. మీరు ఇక బసవన్న అంటే ఆవు అని గుర్తుంచుకోండి. ఈ ఆవు ఏం చేస్తా అంటే ఈ ఆవుని ఏం చేస్తాం? మనం భక్తితో పూజిస్తాం. సో భక్తి తత్పరత అనేది ఆవును పూజిస్తాం కాబట్టి ఇలా భక్తితో పూజిస్తాం కాబట్టి భక్తి తత్పరత అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ద్విపద ఎలా గుర్తుంటే ఈ ఆవు మనకు రోజుకి ఎన్నిసార్లు పాలిస్తుంది? 2 సార్లు పాలిస్తుంది. ఎన్నిసార్లు? పొద్దున, సాయంత్రం. సో 2 సార్లు కాబట్టి 2 అంటే ద్విపద అని గుర్తుంచుకోండి. అర్థమైందా? బసవన్న అంటే ఆవు గుర్తుంచుకోండి. ఆవు అంటే ఆవు పాలిస్తుంది. పాల్కురికి సోమనాథుడు. ఆ ఆవును వేస్తాం, పూజిస్తాం. ఇలా భక్తితో పూజిస్తాం కాబట్టి భక్తి తత్పరత. రోజుకి ఎన్నిసార్లు పాలిస్తుంది? 2 సార్లు పాలిస్తుంది. ఇలా గుర్తుంచుకోండి. ఇతివృత్తం, ప్రక్రియ, కవిపరిచయం. ఈ 3 ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యాంశాలు. ఇలా చూడండి. పాల్కురికి సోమనాథుడు ఏ జిల్లా వాసి అంటే జనగామ జిల్లా నివాసి. ఇక్కడ జనగామ జిల్లా. నెక్స్ట్ పాలకుర్తి గ్రామం. జనగామ జిల్లా పాలకుర్తి గ్రామం. అర్థమైనా? ఈ పాలకురికి అంటే పాలకురికి ఈ పాలకుర్తి పేరు మీద పాలకురికి సోమనాథుడు అనే పేరు వచ్చింది. పాలకుర్తి అయినా పాలకురికి అంటే సేమ్ 2. అనేది జనగామ జిల్లా. ఇట్లా పదే అడుగుతున్నాడు. ఎక్కువ ప్రజెంట్గా అడిగేటివే. పాలకురికి సోమనాథుడు, పాలకుర్తి గ్రామం, జనగామ జిల్లా. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యాంశాలు. ఇందులో ఉన్న ముఖ్యాంశాలు వచ్చేసి ఏంటంటే దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి. అంటే దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన
మొట్టమొదటి కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో తొలి స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. తెలుగులో తొలి స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. కదా, తెలుగులో తొలి స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, బసవేశ్వరుని చరిత్రను ఏంటిది, బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్యగౌరవం కలిగించిన శైవ కవి. శైవకవి అంటే శివభక్తుడు. పాల్కురికి సోమనాథుడు శివభక్తుడు. ఇలా బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్యగౌరవం కలిగించిన శైవకవి. ఈ 3 పాయింట్లు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఏంటంటే దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి, అదేవిధంగా తొలి స్వతంత్ర కావ్యాన్ని రచించిన తొలి కవి, బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదలకు కావ్య గౌరవం కాచిన తొలి కవి. ఓకే, నెక్స్ట్ వచ్చి కృతులు చూడండి. కృతులు బసవ పురాణం, అనుభవసారం, బసవదోహరణం, వృషాదీప శతకం, చతుర్వేదసారం, చెన్నమలు సీసాలు, పండితారాధన చరిత్ర. సో చూడండి ఎలా గుర్తు చెప్తా. బసవ పురాణం, అనుభవసారం, బసవదోహరణం, వృషాదీప శతకం, చతుర్వేదసారం, చెన్నమల సీసాలు, పండితారాధన చరిత్ర. ఇది ఎలా గుర్తుంటుంది అంటే అనుభవం ఉన్న పండితుడు సీసాలో బస చేసి అనుభవం ఉన్న పండితుడు సీసాలో బస చేసి వృషభం ఎక్కాడు. అర్థమైందా? అనుభవం ఉన్న పండితుడు సీసాలో బస చేసి అంటే బసవ పురాణం. అనుభవం ఉన్న పండితుడు అంటే అనుభవసారం. అనుభవం ఉన్న పండితుడు అంటే పండితారాధ్య చరిత్ర. అనుభవం ఉన్న పండితుడు సీసాలో బస చేసి అంటే సీసాలు అంటే చెన్నమల సీసములు. సీసాలో బస చేసి అంటే బసవదోహరణం, బసవ పురాణం 2 వస్తాయి. అర్థమైందా? అనుభవం ఉన్న పండితుడు సీసాలో బస చేసి వృషభం ఎక్కాడు. ఎన్ని? చతుర్వేద సారం. చతుర్వేద అంటే 4 అంటే వేదాలు. 4 వేదాలు. అనుభవం ఉన్న పండితుడు 4 వేదాలు నేర్చుకొని సీసాలో బస చేశాడని గుర్తుంచుకోండి. ఇవి కృతులు. నెక్స్ట్ వచ్చేసి సాహిత్య ప్రక్రియలు. ఏంటి? సాహిత్య ప్రక్రియలు. ఈ సాహిత్య ప్రక్రియలు ఏంటంటే రగడ, గద్య పంచకం, అష్టకం, ద్విపద, శతకం. అంటే ఇవి వాటన్నిటికీ వీటిని ఏమంటారు? సాహితీ ప్రక్రియ అంటే ఏమంటారు? రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం. ఇవన్నిటిని సాహితీ ప్రక్రియలు. ఈ సాహితీ ప్రక్రియలకు ఆద్యుడు ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. ఈ సాహితీ ప్రక్రియలకు ఆద్యుడు ఎవరు? సోమనాథుడు. నెక్స్ట్ వచ్చేసి ఇతను సంస్కృతం, తమిళం, మరాఠీ, కన్నడం అనే ఈ 4 భాషల్లో కూడా రచనలు చేయడం జరిగింది. ఏ భాషలు? సంస్కృతి, తమిళం, మరాఠీ, కన్నడ. ఈ 4 భాషల్లో రచనలు చేయడం జరిగింది. సో బహుభాష కోవిదులు అని కూడా అంటారు. ఏమంటారు? బహుభాష ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. ఏ భాషలు? సంస్కృతి, తమిళం, మరాఠీ, కన్నడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇతను తెలుగులో మణిప్రవాళ శైలి వాడిన. ఇది తెలుగులో మణిప్రవాళ శైలి. ఏ భాష? తెలుగు భాషలో మణిప్రవాళ శైలి వాడిన తొలి కవి ఎవరు? పాల్కురికి సోమనాథుడు. ఎవరు? తెలుగులో మణిప్రవాళ శైలి వాడిన తొలి కవి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రస్తుత పాఠ్యభాగం, ఈ బండారి బసవ అనే పాఠ్యభాగం అనేది బసవ పురాణంలోని తృతీయ శ్వాసంలో నుండి తీసుకోబడింది. ఇట్లా బండారి బసవన్న అనే పాఠ్యభాగం రచించిన పాల్కురికి సోమనాథుడు ఏం చేసిందంటే ఈ పాఠ్యాంశాన్ని బసవ పురాణం తృతీయ శ్వాసంలో నుండి తీసుకున్నాడు. ఒకసారి చూడండి బ్రీఫ్. ఒకసారి బండారి బసవన్న కవి ఎవరు? పాల్కురికి సోమనాథుడు. జనగామ జిల్లా, పాల్కురికి గ్రామం. ఇతివృత్తం, భక్తి తత్పరత, ప్రక్రియ ద్విపద అంటే దేశీ ప్రక్రియకు చెందింది. 2 పాదాల చొప్పున మాత్రగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటాం. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యాంశాలు వచ్చి దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి. నెక్స్ట్ వచ్చేసి తెలుగులో తొలి స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వర చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్యగానం కలిగించిన శైవ కవి. కృతులు వచ్చేసి బసవ పురాణం, అనుభవసారం, బసవదోహరణం, వృషాదీప శతకం, చతుర్వేద శాసం, చెన్నమల సీసాలు, పండితారాధ్య చరిత్ర. నెక్స్ట్ వచ్చేసి సాహితీ ప్రక్రియలు. ఈ సాహితీ ప్రక్రియలకు ఆద్యుడు ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. ఆ సాహితీ ప్రక్రియలు రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం. నెక్స్ట్ వచ్చేసి ఈ సంస్కృతి, తమిళ, మరాఠీ, కన్నడలో
ఈ 4 భాషల్లో రచనలు రాసిన కవి ఎవరంటే పాల్గురికి సోమనాథుడు. నెక్స్ట్ వచ్చేసి ఇతను తెలుగులో మణిప్రవాళ శైలి రాసిన తొలి కవి. ఫైనల్గా బసవ పురాణం తృతీయాసం అంటే ప్రస్తుత పాఠ్యభాగం బండారి బసవన్న అనేది పాల్గురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం తృతీయాశ్వాసంలోనిది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందిగా? ఇదే విధంగా నెక్స్ట్ క్లాస్ చూద్దాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ రూపంలో మీకు ఏ వీడియో అయితే కావాల్సిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.